ఫర్ ద ఫస్ట్ టైం నేను ఒక కుకింగ్ వీడియో చేస్తున్నాను. హోప్ఫుల్లీ ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను. చూద్దాం. రోజు నేను చేయబోయే వంట ఎగ్ టమాటో కర్రీ, బట్ నా స్టైల్లో. అసలు ఎలా చేద్దాము ఒకసారి చూసేద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. కూడా ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు అసలు ఇంగ్రీడియంట్ ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఎగ్స్ని ఇలా సెపరేట్ చేసుకొని తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఆనియన్స్, చిల్లీ, అలాగే టమాటో, ఎగ్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఎగ్స్ కావాలంటే ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ నేను చాలా తక్కువ యూస్ చేస్తాను, మీ ఇష్టం, ఎలా యూస్ చేసుకునే వాళ్ళు అలా యూస్ చేసుకోవచ్చు. దానిలో ఫస్ట్ ఆనియన్స్, మిర్చి పీసెస్ వేసేసి కొంచెం వేగనివ్వండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేయాలంట, ఎక్కడో విన్నాను. ఇఫ్ వర్కౌట్ అయితే యూస్ చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక టమాటోస్ పీసెస్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు, అది కంప్లీట్లీ యువర్ విష్. నేనైతే చాలా చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటోస్ కూడా బాగా మగ్గాక ఇప్పుడు కొంచెం సేపు వెయిట్ చేయండి, ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి, పసుపు అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. ఇందాక మనం సెపరేట్ చేసుకున్న ఎగ్ ఎల్లో యొక్ కూడా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కాసేపు బాయిల్ అవ్వనివ్వండి, ఒక 5 minutes. బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు ఎగ్ పీసెస్ కూడా వేసేసి ఇంకో కొంతసేపు బాయిల్ అవ్వనివ్వండి. నాకు పర్సనల్గా కరివేపాకు, కొత్తిమీర అంటే చాలా ఇష్టం, సో నేను ముందే వేసుకుంటాను. మీ ఇష్టం, మీరు లాస్ట్లో వేసుకున్నా కూడా పర్వాలేదు. సో వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 minutes అలా వదిలేసేయండి, అది బాయిల్ అవుతూ ఉంటుంది. అండ్ ఆ 5 minutes తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఇలా థిక్గా అయ్యి ఉంటుంది. లాస్ట్లో ఇంకా కొంచెం కావాలి అనుకుంటూ ఉప్పు, కారం సెట్ చేసేసుకొని కొంచెం కొరియాండర్తో అలా గార్నిష్ చేసేసుకుంటే మీ కర్రీ రెడీ అయిపోయినట్టే. నేను ఫస్టే చెప్పాను ఇది నా స్టైల్ అని. సో నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, నచ్చిన వాళ్ళు జస్ట్ లైట్ తీసుకోండి. కర్రీ టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. నేను వేడివేడిగా ఒకసారి టేస్ట్ చేసి చూశాను. ఈ కర్రీ మనకి రైస్లోకైనా బాగానే ఉంటుంది, చపాతీ, పరోటా ఇలా దేనిలోకైనా కూడా బాగుంటుంది. నేనైతే చపాతీలో ట్రై చేశాను. చపాతీ కర్రీతో ఆ రోజు మా హస్బెండ్కి పెట్టాను అనమాట. నేను ఏం చేసినా ఫస్ట్ టేస్ట్ చేసి తనే రివ్యూ ఇస్తారు. తను రివ్యూ మంచిగా ఇచ్చారు అంటే నేను కాన్ఫిడెంట్ అనమాట, ఓకే కర్రీ బాగుంది అని. మీకు కూడా నచ్చితే నా రెసిపీ మీరు కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.